Hi friends, welcome back to our channel. National Bank for Agriculture and Rural Development friends ఇది నోటిఫికేషన్ అడ్వర్టైజ్డ్ నెంబర్ వచ్చేసరికి 1 గ్రేడ్ ఏ 2024-2025 ఫ్రెండ్స్. ఓకేనా, పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను, నెక్స్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఓకేనా, పీడిఎఫ్ మొత్తం ఇంపార్టెంట్ వాట్ అని రీడ్ చేస్తాను. ఓకేనా, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వచ్చేసరికి మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రెండు రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఆర్డీబీఎస్ రాజభాష ఒకటి. ఓకేనా, అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి 27వ తారీఖు జూలై 2024 అండ్ 15వ తారీఖు ఆగస్ట్ వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూడండి. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ పోస్ట్ NABARD. Would you admit card on the basis of the information furnished in online applications along with applicable requests fees shall be verifying their eligibility at the stage of interview joined if at any stage. Okay na. Next question goes to candidate are requested to apply online through bank's website www.nabard.org. No other mode submission of applications will be accepted by NABARD. ఓకేనా, వేరే విషయాల్లో కానీ ఎట్లా అప్లికేషన్లో చూడట్లేదు, ఓన్లీ త్రూ బ్యాంక్ వెబ్సైట్ NABARD నుంచే తీసుకోవాలి. ఓకేనా, హెల్ప్ ఫెసిలిటీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ HTTP ఇచ్చాడు. ఈ రెండు నేను ఆన్లైన్లో మీకు డిస్క్రిప్షన్లో అనేది లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి 27వ తారీఖు జూలై 2024 టు 15 ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 15వ తారీఖు వరకు ఆగస్ట్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఫేజ్ 1 ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది 1 సెప్టెంబర్ 2024. NABARD సర్వర్ ద రైట్ టు మేక్ టు చేంజ్ ఇన్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, చేంజ్ అయితే అవ్వచ్చు అంటున్నారు, అది ఒకసారి చూసుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి గ్రేడ్ ఏ ఆర్డీబీఎస్ రాజభాష. ఓకేనా, 2020 వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్. ఓకేనా, అండ్ ఇదిగోండి జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్డ్, SC/ST, OBC, EWS టోటల్ అండ్ PWD క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్, హార్టికల్చర్, GEO ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ మేనేజర్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సైన్స్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ టోటల్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా చూసారా అలాగా. ఇవి ఏంటంటే అక్కడ సింబల్స్ ఇచ్చారు కదా, @ అంటే కేటగిరీ అని అర్థము. కేటగిరీ బి ఇంక్లూడెడ్ టు బ్యాక్లాగ్ వేకెన్సీస్, 0 to స్టార్ ఇస్తే ఇంక్లూడెడ్ టు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్తో పాటు. ఇంక్లూజివ్ 2 వేకెన్సీస్ CW ఇన్ఫిల్డ్ లాస్ట్ ఇయర్. ఓకేనా, అది ఫ్రెండ్స్. రిజర్వేషన్ ఫర్ PWD candidates shall be applied horizontally within the overall vacancies earmarked for various unreserved SC/ST, OBC and etc. friends. Okay, PWD candidates also. The next one is table second grade A RDBS reservation for PWD candidates category blind and low vision category and hard of hearing HH vacancies ఉన్నాయి ఇక్కడ. సిట్టింగ్, వాకింగ్, మ్యానిపులేషన్ విత్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి వాళ్ళకి. సిట్టింగ్ కూర్చొని కలిగి ఉండాలి, వాకింగ్, మ్యానిపులేషన్ విత్ ఫింగర్స్, RW, రీడింగ్ అండ్ రైటింగ్, సీయింగ్, కమ్యూనికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. BLE అన్ని కేటగిరీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, కేటగిరీ D ఆటిజము, మల్టిపుల్ డిసేబిలిటీస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని కేటగిరీలు వాళ్ళకు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఓకేనా, ఇదిగోండి టేబుల్ 3 వచ్చేసరికి PW క్యాండిడేట్స్కి ఇది కూడా
గ్రేడ్ ఏ రాజపక్ష రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఈ కేటగిరీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బిఎల్ కానీ ఎల్వి కానీ హెచ్హెచ్ డిఈ వాళ్ళు కూడా సేమ్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు కూడా సిట్టింగ్, వాకింగ్, మ్యానిపులేటింగ్ విత్ ఫింగర్స్, రీడింగ్ అండ్ రైటింగ్, సీయింగ్, కమ్యూనికేషన్, ఓకేనా, ఆటిజం, అన్ని కేటగిరీల వాళ్ళకి ఉన్నాయి 3లో కూడా, ఓకేనా. రెండు నోటిఫికేషన్లో ఉన్నాయి. విజువల్లీ ఛాలెంజ్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. హియరింగ్ ఇంపార్మెంట్, ఓకేనా. గైడ్లైన్స్ ఫర్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ యూజింగ్ ఏ స్క్రైబ్, ఓకేనా. విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్ యూజింగ్ ఓన్ స్క్రైబ్. will have to arrange his own scribe, ఓకేనా. ఓన్ స్క్రైబ్ కూడా తెచ్చుకోవచ్చు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 గైడ్ లైన్స్ ఫర్ క్యాండిడేట్ హూ లోకోమోటర్ డిసేబిలిటీ అండ్ సెరెబ్రల్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవి. గైడ్ లైన్స్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్, రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ అబౌవ్ ఉండకూడదు, రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet అట్లా ఉన్నాయి వాళ్ళకి, పీడబ్ల్యూఎస్ వాళ్ళకి. క్యాండిడేట్ సేయింగ్ రిజర్వేషన్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అవైలబుల్ ఫర్ పీడబ్ల్యూ మస్ట్ ensure that they are entitled such reservation relaxation as per eligibility prescribed. They should also be as possession of RPW certificate in the prescribed format in support of their claim as stipulated for such benefits. The certificate should be dated on before the closing date of application for the post, okay no. Eligibility criteria, education qualification. Candidate can apply for assistant manager RDBS Rajyasabaksha for among the option given table 1 only on option. The candidate can apply online post explained. In case certificate of degree diploma does not specify the field of specialization, and candidate will have to produce a certificate for the Concord University College of specially memoing the specialization. Bachelor degree unte saripotundi. Idi only particular discipline means that candidate must have studied that discipline as main subject respect to degree insert, and it is must be maintained in degree certificate issued by the university. And rural development banking, assistant manager in grade A, rural development banking. Academic qualification in general osariki degree any subject for the any recognized university institute of 60 marks తో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ 55 in aggregate the post graduation degree MBA PGDM with SC/ST PW candidates 50 in Agri or CSICW PhD from institute of recognized by UGC. Chartered accountants, finance, computer information technology. ఈ కోర్సులో అయితే ఉన్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అన్ని పోస్టులు. యానిమల్ హస్బెండరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్, హార్టికల్చర్, గో ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ మేనేజర్, స్టాటిస్టిక్స్. అంటే పైన పోస్ట్లో రకాలు ఇచ్చారు కదా, ఆ రకాలన్నీ ఇక్కడ ఇచ్చాడు. వాటికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలనేది ఇక్కడ చెప్తున్నాడు ఫ్రెండ్స్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ హ్యావ్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ యూనివర్సిటీస్, ఓకేనా. CGPA, OGPA, CPI similar terminologies allotted to on a 10-point scale. క్లాస్ డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా ఉంది.
గ్రేడ్ ఆఫ్ మార్క్స్ 60, 55, 50, 45. ఎన్ని మార్కులు వచ్చినాయో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇండక్టివ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, నేచర్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ టెక్నికల్ డిసిప్లైన్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలిసిస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, అప్లికేషన్, డిప్లొమా, ఫైనాన్స్, అప్టైనడ్. అంటే ఇది ఫ్రెండ్స్ కంప్యూటర్ డిసిప్లైన్స్ ఇవి. ఏజ్ వచ్చేసరికి ఇదిగోండి, ద క్యాండిడేట్ మస్ట్ బీన్ బిట్వీన్ 21 and 30 years of age. Age relaxation, upper age limit may be relaxed by 3 years is OBC వాళ్ళకి, 10 years PWDకి ఇస్తారు. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ సరికి ఇదిగోండి, ద సెలక్షన్ విల్ బి ఏ 4 phase as furnished below. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇదిగోండి, టెస్ట్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డిసిప్లిన్, డిసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియన్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ విత్. దానికి క్వశ్చన్స్ 40 వస్తాయి, మార్క్స్ కూడా 40 ఫ్రెండ్స్. ఓకేనా. వర్షన్ వచ్చేసరికి బిలింగ్వల్ హిందీ ఇన్ ఇంగ్లీష్, ఎక్స్పెక్టెడ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. టైం వచ్చేసరికి 120 నిమిషాలు ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. 200 క్వశ్చన్లు, 200 మార్కులు, 120 మినిట్స్. క్వాలిఫైయింగ్ సెక్షన్ టెస్ట్, రీజనింగ్ అన్నిటిలో క్వాలిఫై అవ్వాలి. మెరిట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్, స్కోర్డ్ ఇన్ మెరిట్ సెక్షన్ ఓన్లీ. మెయిన్ ఎగ్జామ్ టెస్ట్ స్ట్రక్చర్ ఫర్ గ్రేడ్ ఏ, మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జర్నలిస్ట్. మెయిన్స్ ఇదిగోండి, జనరల్ ఇంగ్లీష్, ఎకనామిక్స్. మెయిన్ ఎగ్జామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, మెయిన్ ఎగ్జామ్ అయితే కొంచెం అటు ఇటు సిమిలర్గానే ఉంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి 1/4 చేస్తారు నెగిటివ్ మార్కింగ్. అసైన్డ్ క్వశ్చన్స్ విల్ బి డిటెక్టెడ్. ఓకేనా. సిన్స్ ద వేకెన్సీస్ ఆర్ డిసిప్లైన్ వైజ్, ఓన్లీ సచ్ క్యాండిడేట్ హూ స్కోర్ ద మినిమం కట్ ఆఫ్ మార్క్స్ or above in main examination will shortlisted for interview. Agriculture and rural development. ఇది కూడా ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలో ఉంది. అన్ని స్టేట్స్లో ఉంది, అది కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఏ స్టేట్లో దాన్ని బట్టి చూసుకోండి. ప్రీ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. phase 2 మెయిన్ ఎగ్జామినేషన్. phase 3 సైకోమెట్రిక్ టెస్ట్. అది కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ phase 2 విల్ బీ హెల్డ్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటర్స్. అన్ని సెంటర్స్లో ఉంది మనకు. హైదరాబాదు, సికింద్రాబాదు, తిరువనంతపురం, పాట్నా, లక్నో, జైపూర్, భోపాల్. మనకు హైదరాబాద్లో దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకే. అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి నిల్లు. ఇంటిమేషన్ ఛార్జెస్ వరకు 150 కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఆల్ అదర్స్ వచ్చేసరికి 700 ఫీజు విత్ ఇంటిమేషన్ ఛార్జెస్ 150. టోటల్ వచ్చేసరికి 850 కట్టాల్సి ఉంటుంది. స్టాఫ్ వచ్చేసరికి కట్ అవసరం లేదనుకుంటా, నిల్లు అనేవి లేదు, ఎట్ ద రేట్ అని ఇచ్చాడు.
పే స్కేల్ వచ్చేసరికి ఇదిగోండి 44,000 ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే అది. రిక్వైర్మెంట్ వచ్చి బ్యాంక్ అకామిడేషన్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. To new pension scheme NPS in addition to the benefits of gratuity in group 10 insurance plan. ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ చేస్తాను. www.naba.org. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, స్కాన్ అండ్ అప్లోడ్. Candidates can only online from 27 July to 15th August. Okay, and so other mode of application will be no accept. Important points to be noted before registration: scan their photograph, signature 45 to 35 centimeters. Capital letters lo undali signature. Small letters lo oddu. Capital letters will not to be accepted. Okay, signature in capital letters will not to be accepted. Application duration before applying online: candidates should scan their photograph, signature, ensure that both the photograph scan చేసుకుని ముందే పెట్టుకోవాలంటున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ వరకే ఫస్ట్లీ ఇలా ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుని సబ్మిట్ బటన్ కొట్టుకోవాలి. ఇది మీరే అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి క్లియర్ఫుల్గా వాట్ ఈస్ వాట్ అని చూసుకోండి. అండ్ వాళ్ళకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, లేదంటే వాళ్ళకే మీరు అప్లై చేసుకోండి. టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద రిసిప్ట్, ప్లీజ్ note that if the same cannot to be a generated online transaction may not have been successful. Application fee, intimation charges non-refundable. Please try to understand this point. Photograph, signature and upload. In case signature in face the photograph unclear, the application may be rejected. Candidate may edit the application and re-upload the photograph, signature such as case. Photograph image అది ఎలా ఉండాలి, ఫోటో మీద ఫేస్ మీద సైన్ రాకూడదు అది అని చెప్తున్నారు. అలా ఉంటే తీసుకోదు, రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. ఓకేనా. ఫైల్ టైప్ జేపీజీ, సైజు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి మీరే. అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, guidelines for application are as under. In case of any difference experience in the submission of online application and their payment, can grievance loading and ఇక్కడ లింక్ కూడా ఇచ్చాడు. మీరు ఏమన్నా అప్లికేషన్లో ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని కంప్లైంట్ ఇవ్వచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, డౌన్లోడ్ కాల్ లెటర్, క్యాండిడేట్ రిపోర్టింగ్ టైమ్ ఇన్ ద వెన్యూ బిఫోర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వచ్చేసరికి బ్యాంక్ ఏదైనా తీసుకెళ్ళాలి. ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అది కూడా తీసుకెళ్ళాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సదరం సర్టిఫికేట్, మెడికల్ బోర్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. సెంట్రల్ లెవెల్లో యూడిఐడి కార్డు ఆల్సో accepted in the at the time of venue. Print out the complete online application should not be sent. Biometric data capturing and verification ఉంటుంది అక్కడ వెన్యూలో. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీ, ఇన్ఫర్మేషన్ చార్జెస్, ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు అంతే ఫ్రెండ్స్. అపెండిక్స్ 1 ఆర్పిడబ్ల్యూ యాక్ట్, ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇది. అనెక్సరీ 2 ఇది ఏంటంటే పర్సన్ హ్యావింగ్ ద 40% డిసెబిలిటీ అండ్ ఇన్ ద రైట్ అండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇక్కడతో అయిపోయింది. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.